భర్త విధికి తల వంచితే ఆమె ఎదిరించి నిలబడింది. అందరూ ఆస్తులకు వారసులవుతుంటే ఆమె మాత్రం మాజీ సీఎం కూతురు అయినప్పటికీ భర్త అప్పులకు వారసురాలైంది. భర్త చనిపోయాకే 7,000 కోట్ల అప్పు తీర్చి మహిళా లోకంకు ఆదర్శంగా నిలిచింది. ఎంతో మందికి ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. ఇంతకీ ఎవరామె? ఒక మహిళ అయ్యుండి 1,000 కోట్ల అప్పును ఎలా తీర్చింది? తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధించాలన్న తపన ఉంటే ఎందులోనైనా రాణించవచ్చని మీరు నమ్ముతారా? 1 నమ్ముతాం, 2 నమ్మం. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమె మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య. వింటుంటేనే ఎంతో అదృష్టవంతురాలని అనుకుంటున్నారు కదా. కానీ కడదాకా కలిసి కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె జీవితమంతా తలకిందులైంది. జీవితంలో స్థిరపడని పిల్లలు, దారి తెన్ను లేని వ్యాపారాలు, వెనక 1,000 కోట్ల అప్పుల భయంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇదే కేఫ్ కాఫీ డే సీఈఓ మాలవిక హెగ్డే కథ. అనుకోని కష్టాలు ఎదురైనా తను నిలబడి సంస్థను ముందుకు నడుపుతున్న స్ఫూర్తివంతమైన మహిళ కథ. మాలవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నాన్న ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజికవేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త విజి సిద్ధార్థతో ఆమెకు వివాహమైంది. వీళ్ళిద్దరూ కలిసి కేఫ్ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఈ ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాలవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. 5 రూపాయలకి ఎక్కడైనా దొరికే కాఫీని 25 రూపాయలు పెట్టి తాగడానికి తమ పార్లర్కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ఆమె ఆ వ్యాపారాన్ని వద్దన్నదట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన కాఫీకి ఉచిత ఇంటర్నెట్ ను అందిస్తే అన్నారట. ఈ ఆలోచన ఈసారి ఈమెకి నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్ కాఫీ డే అవుట్లెట్ బెంగళూరులో ప్రారంభమైంది. అలా మొదలైన సిసిడి దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా తెర వెనుక మాలవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సిసిడి రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు. అంతా సవ్యంగానే సాగుతోంది. ఇంతలో 2019 జులై సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కసారిగా షాక్. కాఫీ కింగ్ గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం అప్పు. అది కూడా 7,000 కోట్లు. దాంతో సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24,000 మంది కార్మికులు తమ భవిష్యత్తేంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలు కూడా చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కన పెట్టి మళ్లీ తెర మీదకొచ్చారు మాలవిక. తన పిల్లలతో పాటు ఉద్యోగుల బాధ్యతను స్వీకరించారు. సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం, ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటాను అంటూ అందరినీ సమాధానపరిచారు. 2020 డిసెంబర్లో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్న మాలవికకు ఇక్కడ ఎన్నో ఎదురుదెబ్బలు. కోవిడ్, చెల్లని చెక్కుల వివాదాలు ఆమెను వదల్లేదు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్ మిషన్లను వెనక్కి రప్పించారు. ఏడాది కాలంలో సగం అంటే 3,000 కోట్లకు పైగా అప్పుల్ని తీర్చేశారు. కాగా ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనే కాదు, సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలు పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాలవిక సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా 4%. అయినా సిసిడిని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్లెట్ అయినా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చుని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు. ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతో పాటు వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకు భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయమంటోంది ఆమె. ఇప్పటికే సగం అప్పులు తీర్చేసింది. సంస్థను నమ్మిన మదుపరులకు కూడా ఆమె భరోసా ఇచ్చింది. ఉద్యోగులకు విశ్వాసాన్ని నింపి ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేలా చేసింది మాలవిక హెగ్డే. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని, త్వరలోనే అన్నింటినీ అధిగమించి అనుకున్నది సాధిస్తామని తెలిపింది. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే భయపడిపోయే ఎంతో మందికి ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడింది. అప్పులిచ్చిన సంస్థలు నష్టపోకుండా అప్పుల బాధ్యతను నెత్తిన వేసుకుని పట్టుదలతో కాఫీ డే సంస్థకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్న మాలవిక హెగ్డేకు ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.